44వ అధ్యాయము 1-2 వచనాలు. మైక్ తీసుకొని చదవండి. యోసేపు ఆ మనుషుల ధోనిలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రోకలు వారి గోనెమూతిలో పెట్టమనిది. కనిష్ఠుని గోనెమూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రోకలను పెట్టమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతను చేశాను. తెల్లవారినప్పుడు ఆ మనుష్యులు తమ గాడిదలను ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా. స్తోత్రమయ పరిశుద్ధుడా గొప్ప దేవుడా, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవాయుధ ప్రభా, మారలం ప్రభా, నీ కృపాసనం యొద్దకు ప్రభా మేమందరం వచ్చినాము తండ్రి. దేవా, మీరే మాట్లాడండి, మీరే కృప చూపించండి అయ్యా. ఇదిగో ప్రభా, నువ్వు ప్రేమించే బిడ్డలు, నేను ప్రేమించే బిడ్డలకు ప్రభా తండ్రి మీరే సూటిగా తేటగా మాట్లాడి గ్రహింపచే ఆత్మను ఒప్పింపచే ఆత్మను యేసు నామములో విడుదల చేయండి. నీ శైలిలో నీ స్థాయిలో కార్యము జరిగించమని కృప చూపించమని మీ ఆత్మ నడిపింపుగా అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మ దేవ కృప చూపించి సహాయం చేసి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చదువుకుందాం. ఆదికాండము 44వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. యోసేపు ఆ మనుషుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనె మూతిలో పెట్టుమనియు కనిష్ఠుని గోనె మూతిలో తన వెండి గిన్నెను అతని దాస్యపు రూకలను పెట్టుమనియు ధాన్యపు ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసెను. హల్లెలూయా. ఇక్కడ యోసేపు చెప్పండి సార్, ఎవరని? యోసేపు తన అన్నలు తన దగ్గరకు వచ్చారు. తన సహోదరులు అందరూ తన దగ్గరకు వచ్చారు. ఇక్కడ దేనికి వచ్చారంటే, యోసేపు ఒక ఐగుప్తు దేశానికి శాసనకర్తగా, రాజు తర్వాత రాజు అంతటి వాడిగా యోసేపు ఐగుప్తు దేశాన్ని అంతటిని ఏలుతున్నాడు. అలా ఏలే క్రమంలో ఆ మొత్తం ప్రపంచం మొత్తానికి కరువు రాగా యోసేపు ఉన్న దేశానికి అనగా ఐగుప్తు దేశంలో మాత్రమే సమృద్ధి ఉంది. ఇలా సమృద్ధి ఉన్న క్రమంలో యోసేపు తన సహోదరులందరికీ తిండికి ఆహారము లేక ఎక్కడికి వచ్చారంటే ఐగుప్తు దేశానికి ఆహారం కోసం వచ్చి ఉన్నారు. అలా వచ్చినప్పుడు తన అన్నలు తన దగ్గరికి ఆహారం కోసం వచ్చారు. కానీ యోసేపును తన అన్నలు గుర్తుపట్టకపోవడానికి ఏంటంటే, అంతకుముందు జరిగిన విషయం మనకు అందరికీ తెలిసిందే. తన సహోదరులు తన మీద అసూయపడి తనను కొట్టి గోతులో వేసింది చాలక ఒక ఐగుప్తుకి బానిసగా పంపించేశారు. ఐగుప్తుకి అమ్మేశారు. ఐగుప్తుకి ఎప్పుడైతే బానిసగా అమ్మేశారో తను పడ్డ కష్టాలు ఇన్నీ కాదు. యోసేపు తన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, భయంకరమైన చెయ్యని పనులకు తను ఏం పడ్డాడు? నిందలు అవమానాలు, జైలు శిక్ష కూడా భరించాడు. ఇదంతా ఎవరి వల్ల అంటే, హ్యాపీగా జీవితం గడుపుతున్న యోసేపును బానిసత్వానికి అమ్మేసిన తన సహోదరుల వల్లే ఏమైంది? మనవాడు బానిసత్వానికే కాదు, భయంకరమైన శ్రమల పాలైపోయాడు. అలాంటి శ్రమల పాలైపోయినా సరే యోసేపుకున్న యథార్థతను బట్టి దేవుడు అద్భుతంగా యోసేపుని దీవించాడు. దీవించడమే కాదు, ఆ దేశపు ఫరో తర్వాత ఫరో అంతటి వాడిగా
ఆఖరికి యోసేపు ఫరో కొడుక్కి డబ్బులు కావాల్సి వచ్చినా సరే ఎవరి దగ్గరికి రావాలి? యోసేపు దగ్గరికే. యోసేపే అలా చేసేసాడు దేవుడు. అంత గొప్పగా, గొప్ప స్థాయిలో, గొప్ప స్థితిలో ఎప్పుడైతే యోసేపుని పెట్టేశాడో, అలాంటి పెట్టేసిన టైంలో అన్నమో ఇంక అంటారు చూసారా, తిండి లేక, అలాంటి పరిస్థితిలో ఎప్పుడైతే యోసేపు దగ్గరకు వచ్చారో తన సహోదరులు, యోసేపు తన సహోదరుల్ని ఎంత కావాలంటే అంత అలాగా హింసించవచ్చు, వేధించవచ్చు, జైల్లో వేసేయచ్చు. కానీ యోసేపు మొట్టమొదట ఫస్ట్ రాగానే గుర్తుపెట్టారు, తన సహోదరులు గుర్తుపట్టలేదు. యోసేపు ఎందుకంటే పెద్దవాడైపోయాడు, అందుకని రాజు స్థాయిలో ఉన్నాడు. తన సహోదరుడు అలా ఉండడం సంగతి తెలిసి ఈ అన్నలు గుర్తుపట్టలేక బాబు మాకు తిండి గింజలు కావాలి, మీకు రోకలిస్తాం, మీ దగ్గర కొనుక్కున్నాం అంటే ఏదో రకంగా తీసుకొచ్చాడు. తర్వాత అలాంటిది భోజనం పెట్టాడు, పంపించేశాడు. కానీ యోసేపు ఏం చేశాడంటే తన అన్నలో ఇంకా మారారా లేదా, తన సహోదరులు ఎందుకంటారు, తన సహోదరులు మారారా లేదా, తన పట్ల అప్పుడు చూపించిన క్రూరత్వమే, అప్పుడు చూపించిన దుర్మార్గమే మరలా వాళ్ళ జీవితంలో ఉందా లేదా, వీరు మారు మనసు పొందుకున్నారా, మంచి జీవితం జీవిస్తున్నారా అని తెలుసుకోవడానికి యోసేపుని చివరిసారిగా పరీక్షించడానికి యోసేపు ఒక పని చేశాడు. ఏంటంటే వీళ్ళందరికీ, తన సహోదరులందరికీ తిండి గింజలు ఇచ్చాడు, ధాన్యం ఇచ్చాడు. ఈ ధాన్యం ఇచ్చి ఏం చేశాడంటే ఒకడు తమ్ముడు ఉంటాడు కదా, వాడి సంచిలో మాత్రము ఏం చేశాడంటే యోసేపు త్రాగే గిన్నె, వెండి గిన్నె, ఆ గిన్నెని పెట్టేశాడు. ఎందుకు? దొంగతనం చూపించడానికి, దొంగతనం చేశారని వీళ్ళని ఇరికించడానికి. అదేంటిది? యోసేపు క్షమించాడు కదా, యోసేపు క్షమించేవాడు కదా, అలాంటిది దొంగతనం ఎందుకు అంతకంటాడు, దొంగతనం చేయడానికి ఎంత కుట్ర ఎందుకు పన్నాడు అని మనం అనుకుంటాం. కానీ ఏంటంటే యోసేపు ఏది చేసినా సరే దైవ వాక్య ప్రకారం తప్ప ఏ రకంగానే చేయడు. కానీ ఇక్కడ యోసేపు ఎప్పుడైతే అలా చేశాడో తన గృహ నిర్వాహకుడు అలాగే చెప్పాడు, అలాగే చేశాడు. గృహ నిర్వాహకుడు ఏం చేశాడంటే లాస్ట్ కనిష్ఠుడు బెన్యామీన్, ఆ బెన్యామీన్ సంచిలో వెండి గిన్నె పెట్టాడు. వెండి గిన్నె ఎప్పుడైతే పెట్టేశారో వీళ్ళు చదవండి ఒకసారి, మూడో వచనం చదవండి ఒకసారి. తెల్లవారినప్పుడు ఆ మనుషులు తమ గాడిదలతో కూడా పంపివేయబడిరి. వారు ఆ పట్టణము నుండి బయలుదేరి వెళ్ళక మునిపే యోసేపు తన గృహ నిర్వాహకునికి ఆ మనుషుల వెంటబడి వెళ్ళి వారిని కలుసుకుని, మీరు మేలుకు కీడు చేయనేలా దేనితో నా ప్రభువు పానము చెయ్యునో, దేని వలన అతడు శకునములు చూచునో అది ఇదే కదా, మీరు దీన్ని చేయటం వలన కానీ పని చేసి తిరని వారితో చెప్పమనేను. వెంటనే తన పనివారిని పంపించి ఫరో గారి గిన్నె కనబడతలేదు, ఆయన దాంతోనే శకునం తీసుకుంటాడు, దాంతోనే తాగుతాడు, ఆ గిన్నె కనబడట్లేదు, ఆ గిన్నెని మీరే దొంగతనం చేశారని చెప్పి వీళ్ళు బయటికి దాన్ని ఏమంటారంటే దూరం కూడా వెళ్ళలేదు, అతి సమీపంలోనూ. ఇక్కడ ఏం రాస్తుందంటే ఆ పట్టణము నుండి బయలుదేరి ఎంతో దూరము వెళ్ళక మునుపే, ఏంటట ఎంతో దూరం వెళ్ళలేదట, పట్టణం నుండి బయలుదేరి ఎంతో దూరం వెళ్ళక మునిపే వెంటనే ఏమైనా వచ్చారు, వాళ్ళ గృహ నిర్వాహకులు అంటే సైనికులు వచ్చారు, మీరు దొంగతనం చేశారని పట్టుకున్న తర్వాత అడుగుతున్నారు, మా యజమాని తాగే గిన్నె, ఆ గిన్నెని మీరు తీసుకెళ్ళిపోయారు, మీరు ఇంత పని ఎందుకు చేశారు, మా ఓడు మంచి చేస్తే మీరు చెడు చేస్తారా, మేము మేలు చేస్తే మీరు కీడు చేస్తారా, ఇంత పని చేస్తారని చెప్పి వాళ్ళని అడుగుతులకి వాళ్ళు అంటున్నారు, మాకే పాపం తెలియదు, మాకేం తెలియదు,
వాళ్ళు రోకలు ఇచ్చారు, తీసుకున్నాను, మాకు అంతకు మించి ఇంకేం తెలియదు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళందరూ ఒక మాట అన్నారు, ఏమన్నారంటే ఈ గిన్నె ఎవరి దగ్గర దొరుకుతుందో ఆడు చచ్చిపోతాడు అవసరమైతే అని చెప్పి ఎప్పుడైతే అన్నారో మొత్తం వాళ్ళ రోకలన్నీ వాళ్ళ సంచులన్నీ వరుసగా ఒప్పుకుంటూ వచ్చేసారు. ఒప్పుకుంటూ వచ్చేలోకి ఎవరి దాంట్లో దొరకలేదు. ఆఖరికి ఎవరి దగ్గర దొరికిందంటే బెన్యామీన్ దగ్గర ఆ గిన్నె దొరికింది. హల్లెలూయా. బెన్యామీన్ దగ్గర ఎప్పుడైతే ఆ గిన్నె దొరికిందో వెంటనే బెన్యామీన్ పట్టేసుకున్నారు. ఈ బెన్యామీన్ ఎప్పుడైతే పట్టేసుకున్నారో తర్వాత అప్పుడు యోధా వచ్చి ఫరోని అనగా యోసేపుని బ్రతిమలాడటం మొదలెట్టాడు. అయ్యా, మా ఓడున్నవాడు కనిష్ఠుడు, మా తండ్రికి ఇష్టమైన వాడు, మా తండ్రికి అతి ఇష్టమైన వాడు ఈడొక్కడే మిగిలాడు. ఈడు లేకపోతే మా తండ్రి చచ్చిపోతాడు. వీడిని మాత్రం పట్టుకోకండి, ఆడి బదులు నన్ను ఉంచుకోండి, అంతేగాని వీడిని ఏం చేయకండి, ఇంత నింద వీడి మీద వేయకండి. వీడు ఇలా చేసి ఉండడం, ఒకవేళ చేసినా సరే వీడు దయచేసి వీడిని వదిలేయండి. ఎంత డబ్బు ఖర్చు అయినా సరే అంత రోకలు అంత డబ్బు మేము ఇచ్చేస్తాం, దయచేసి వీడిని ఏం చేయకండి. వీడు లేకపోతే మా తండ్రి బ్రతకలేడు, ముసలివాడు, వీడంటే చాలా ప్రాణం మా నాన్నకి అని చెప్పి యోధా బెన్యామీన్ కోసం పోటపడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ యోధా ఎందుకు పోటపడుతున్నాడంటే, యోధా ఎందుకు బ్రతిమలాడుతున్నాడంటే బెన్యామీన్ రావడానికి యోధాయే కారణం. ఎందుకంటే బెన్యామీన్ రాకపోతే భోజనం ఇవ్వనన్నాడు, బెన్యామీన్ రాకపోతే ధాన్యం ఇవ్వనన్నాడు, ఏమి ఇవ్వను, ఆడు రావాలి, కడపడవాడు ఎవడన్నాడు, ఆడు రావాలి. ఎందుకు? యోసేపు ఆడిని చూడాలని ఆశ కలిగింది, చిన్నవాడిని చూడాలని ఆశ కలిగితే ఆడు రాకపోతే ఏమనంటే వీళ్ళకి తిండి గింజలు లేని సమయంలో వేరే దారి లేక తండ్రి ఆల్రెడీ యోసేపుని కోల్పోయాను, యోసేపు చచ్చిపోయాడు, ఇంకా ఆఖరి మిగిలిన వాడు ఈడొక్కడే ఉన్నాడు, ఈడు కూడా చచ్చిపోతే నేను బ్రతకక్కర్లేదని చెప్పి ఆ బాధలో ఉన్నప్పుడు యోధా అంటాడు, వాడి గురించి నేను పోటపడతాను, వాడి లెక్క నేను చెప్తాను, వాడికి ఏమైనా జరిగిందంటే నేను చెప్తాను, నువ్వు నన్ను అడగచ్చు సమాధానం, వాడికి ఏం జరిగినా సరే నువ్వు నన్ను అడగచ్చు, ఇందులో ఎటువంటి తేడా ఉండదు, ఆయన జాగ్రత్తగా తీసుకొస్తానని చెప్పి తండ్రికి మాట ఇచ్చి బెన్యామీన్ తీసుకొస్తాడు. అలాంటి మాట ఇచ్చి తీసుకొచ్చిన బెన్యామీన్ మీద దొంగతనం అనే నింద పడతాడు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే తిండి గింజలు లేవు. నా వంక చూడండి ఒకసారి. అందులో తిండి గింజలు లేవు, బ్రతుకు లేదు, జీవితం లేదు, మొత్తం ప్రపంచం అంతా కరువే నడుస్తుంది. ఇప్పుడు ఈ గింజలు లేకపోతే చచ్చిపోతాం అనుకున్న టైంలో యోసేపే చేర్చుకున్నాడు, యోసేపే తిండి గింజలు ఇచ్చాడు, యోసేపే పంపించాడు. మరల వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత మరల వచ్చారు, మరల యోసేపే అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చాడు, అందరికన్నా ఎక్కువ ప్రేమ చూపించాడు. ఇలా ప్రేమ చూపించిన తర్వాత యోసేపే ఏం చేశాడంటే దొంగతనం అని నింద వేశాడు. హల్లెలూయా. అదేంటి? ప్రేమ చూపించడం దేనికి, దొంగతనం నిందేయడం దేనికి? ప్రేమ చూపించడం దేనికి, దొంగతనం నిందేయడం ఏంటి? అందరి ముందు అవమానించడం దేనికి? వీళ్ళు మాకు భోజనం దొరికింది, మాకు ఆహారం దొరికింది, మాకు సమృద్ధి దొరికింది అని సంతోషించే లోపే, ఆహారం దొరికిందని సంతోషించే లోపే చూడండి ఏమని రాస్తుంది ఇక్కడ, ఎంతో దూరము వెళ్ళక మునిపే, నగరము విడిచి ఎంతో దూరం వెళ్ళక మునిపే వీళ్ళ మీద ఏం పడింది? దొంగతనం అని నిందపడింది. హల్లెలూయా. మనం రెస్క్యూ అయిపోయాం, మనం బాగానే ఉన్నాం, మనం హ్యాపీగా ఉన్నాం, దేవుడు అద్భుత కార్యం చేశాడు, ఇక్కడ జీవితంలో సూపర్ ఉంది, మనం అసలు చచ్చిపోతాం అనుకున్నాం, మనం బ్రతకలేదు అనుకున్నాం, మనకి శ్రమల పాలైపోయాం అనుకున్నాం, మనకి కరువులో మనకి ఎవరికి తిండి గింజలు లేడాడు అనుకున్నాం. అలాంటిది దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు, మనకి తిండి గింజలు ఇచ్చాడు, మనకి అన్ని రకాలుగా బాగా నిలబెట్టాడు. ఈ రోజు సూపర్, ఇంకా ఈ తిండి గింజలు ఎట్టుకొని ఈ జీవితాంతగా చాలా కాలం మనం బ్రతికేయచ్చు అని సంతోషంగా, మన పిల్లలు మొత్తం ఎవరో కరువు లేకుండా బ్రతకచ్చు అనుకుని సంతోషించుకుని ఊరు దాటి లోపే
వీళ్ళ మీద ఏం పడిందండి? దొంగతనం అని నింద పడింది. సంతోషించే లోపే ఏం పడింది? నింద పడింది. ఇక్కడ ఎప్పుడైతే నింద పడిందో అందరూ మౌనంగా ఉన్నారండి, అందరూ నార్మల్గా ఉన్నారు. కానీ ఒక్కడే ప్రయాసపడుతున్నారు. ఎవరైనా? యోధా. హల్లెలూయా. ఒక్కడే ప్రయాసపడుతున్నాడు. అయ్యా నీకు దండం పెడతాను, ఆడు లేకపోతే మా నాన్న చచ్చిపోతాడు, ఆడు లేకపోతే మా నాన్న బ్రతకలేడు, ఒక్కగానొకడు ఉన్నాడు, ఆల్రెడీ ఒకటి చచ్చిపోయాడు, ఈడు కూడా చచ్చిపోతే మా వాడు బ్రతకలేడు, ఆడి కోసం నన్ను ఏమన్నా చేయండి, ఎవరితో ఎంత డబ్బు ఇస్తే అంత డబ్బు ఇస్తాను, దయచేసి మా ఊళ్ళు అని చెప్పి యోధా బ్రతిమలాడుతున్నాడు. హల్లెలూయా. నిజానికి చూడండి, మనము సంతోషించే లోపే దేవుడు మనల్ని లేవనెత్తాడు, మన జీవితం బాగు చేశాడు అనుకునే లోపే దెబ్బ మీద దెబ్బ తగులుతున్నారు. గమనించారు కదా? మనం బాగానే ఉంది, పర్వాలేదు అని అనుకునేది అప్పుడే ఏంటట? దెబ్బ తగులుతుంది. పోయిన వారం నిజంగా చెప్పలేదు, కార్తీక విషయంలో అదే జరిగింది. మాకు చాలా బాధేసింది. సంతోషించాడు, బాగానే ఉంది అనుకునేలోగా మళ్ళీ ఏమైంది? దెబ్బ తగులుతుంది. ఏంటి ఇంత దెబ్బ తగిలిందని మనం అనుకుంటాం. కాకపోతే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఇక్కడ ఏం జరుగుతుందంటే తన అన్నల మీద కోపం కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, యోసేపుకి తన అన్నల మీద కోపం లేదు, ద్వేషం లేదు, అసూయ అంతకన్నా లేదు. పోనీ శిక్షిద్దామని ఏమన్నా పెట్టుకున్నాడంటే అది కూడా కాదు. కానీ ఏంటంటే ఇది కేవలం ఒక చిన్న పరీక్ష మాత్రమే. ఒకప్పుడు నన్ను చంపేద్దాం అనుకున్నారు కదా, ఇంకా ఆ చంపేసే క్రూరత్వంలోనూ ఉన్నారా, ఆ దొంగతనాల్లోనూ ఉన్నారా, ఆ భయంకరమైన లోకానుసారమైన జీవితంలోని వీళ్ళు ఉన్నారా, లేదా ఇంకొకరి కోసం ప్రయాసపడే స్థాయికి వీరు వచ్చారా? హల్లెలూయా. ఇంకొకరి కోసం, ఇంకొకరి ఆత్మల కోసం, ఒక ఆత్మల భారం కలిగి వీళ్ళు జీవిస్తున్నారా, లేదా వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ జీవితం కోసం, వారి పాప రోత జీవితాన్ని విడిచిపెట్టకుండా అలాగే బ్రతికేస్తున్నారని చెప్పి ఒక చిన్న టెస్ట్ పెట్టాడు యోసేపు. హల్లెలూయా. ఇప్పుడు ఈ టెస్ట్ పెట్టాడు ఎందుకంట? ఈ టెస్ట్లో గెలిస్తే తర్వాత ఎవరితో ఉంటారు? వీళ్ళందరూ కలిసి ఎవరితో ఉంటారండి? యోసేపుతో ఉంటారు. హల్లెలూయా. ఒకసారి చూడండి, ఆదికాండము 43:9 చూడండి ఒకసారి. యోధా బెన్యామీన్ కోసం ఎంత ప్రయాసపడుతున్నాడు ఒకసారి చూడండి. ఒకసారి నేను అతని గూర్చి పోటపడుదును, నీవు అతని గూర్చి నన్ను అడగవచ్చు, నేను అతన్ని తిరిగి నీ వద్దకు తీసుకుని వచ్చి నీ ఎదుట నిలబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును. మాకు తడవు కాక పోయిన ఎడల ఈ పాటికి రెండవ మారి తిరిగి వచ్చిందని చెప్పగా. హల్లెలూయా. ఇక్కడ యాకోబుతో యోధా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవ్వరికి భోజనం లేదు, వెళ్ళి ఐగుప్తు వెళ్ళి భోజనం తీసుకురావాలంటే బెన్యామీన్ కావాలి. ఈ బెన్యామీన్ లేకపోతే అక్కడ భోజనం ఇవ్వడం. ఎవ్వరు మాట్లాడతారు, ఎవరు కాదు సైలెంట్గా ఉన్నారు. ఒక్క యోధా మాత్రమే నేను తీసుకెళ్తాను, నేను జాగ్రత్తగా తీసుకొస్తాను. ఇప్పుడు నేను తీసుకెళ్ళకపోతే తిండి గింజలు ఇవ్వడాడు, కాబట్టి నేను తీసుకెళ్తాను, నేను జాగ్రత్తగా తీసుకెళ్తాను అని ఏం చేస్తాడంటే యాకోబుతో బ్రతిమలాడుతున్నాడు. దేనికోసం? ఇప్పుడు అందరూ కామ్గా ఉన్నట్టు యోధా కూడా కామ్గా ఉండొచ్చు కదా. ఎవరికడ ఆకలితో చచ్చిపోతారు కదా. కానీ ఎవరికాడ ఉంటే సరిపోతుందని చెప్పి ఎవరో ఒకరు లేగాలి. అర్థమైందా? ఎవరో ఒకరు లేగాలి, ఇంటికి ఒకరైనా లేగాలి. అందరికి ఎందుకు, ఎవరు ఎలా పోయినా పర్వాలేదు, నేను శుభ్రంగా తినేసి పడుకుంటాను అంటే అలా కూర్చోలేదు యోధా. నేను పోరాటపడతాను, ఆడి గురించి లెక్క నేను అప్పచెప్తాను, ఆడ ఆత్మ గురించి లెక్క నేను అప్పచెప్తానని చెప్పి యోధా ఒక్కడే లేచి, డాడీ నేను ఆడిని ఏమన్నా తేడా వస్తే నన్ను తిట్టు, ఆడిని ఏమన్నా తేడా వస్తే నన్ను చంపే, నేను ఆడి గురించి నేను లెక్క చెప్తాను,
దయచేసి ఆయన మాత్రం పంపించకపోతే మనం అందరం మొత్తం మన ఇజ్రాయెల్ ప్రజలు అందరం ఏమైపోతాం, తిండి లేక చచ్చిపోతామని చెప్పి ఒక్క మనిషి, ఒక్క యోధాను వాడు మాత్రమే ఎదరికెళ్ళాడు. ఎదరికెళ్ళడమే కాదు, అక్కడ చెప్పేసి తీసుకెళ్ళిపోయి ఇక్కడ బెన్యామీని ఇరికించి వదిలేలేదు. ఇక్కడ మరలా యోసేపుతో ఏం చేస్తున్నాడు, బ్రతిమలాడుతున్నాడు, మా తండ్రి లేకపోతే చచ్చిపోతాడు. ఇక్కడ గమనించండి, వెంటనే యోసేపు ఏం చేశాడు, తర్వాత సిచ్యువేషన్ అర్థమైపోయింది. వీళ్ళందరూ మామూలుగా తప్పు చేయలేదని తెలిసి వీళ్ళందరినీ చేర్చుకున్న తర్వాత అక్కడ మీరు గమనించి చూడండి ఒకసారి 45వ వచనం 5వ వచనం చూడండి ఒకసారి. 45వ అధ్యాయము 5వ వచనం. అయినను నేను ఎక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు ముందుగా నన్ను పంపించాడు. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, వీళ్ళు వచ్చిన తర్వాత యోసేపు ఏం చేశాడంటే తన అన్నలకి తాను బయలుపరుచుకున్నాడు. నేను ఎవరినో కాదు, మీరు కంగారు పడకండి, నేను యోసేపుని, నిన్ను ఏ రకంగా మిమ్మల్ని శిక్షించను, నేను యోసేపుని అని చెప్పి అప్పుడు తర్వాత తన అందరినీ దగ్గరికి చేర్చుకొని తాను కనపరుచుకున్నాడు. నేను యోసేపును, మీరు చచ్చిపోయారనుకున్న యోసేపును, మీరు అమ్మి వేసిన యోసేపును, మీకేం కాదు, మిమ్మల్ని అందరినీ నేను చూసుకుంటానని చెప్పి ఎప్పుడైతే తన అన్నల దగ్గరికి ఎప్పుడైతే చేర్చుకుంటున్నారో వెంటనే వాళ్ళు భయపడిపోతున్నారట. ఏం చేస్తున్నారు, కూర్చో అమ్మ, సార్ అలా జారపడలేదు, కూర్చో అలా ఎంత జారపడ, ఆ కుర్చీ కుదరదు జారపడ్డాను. హల్లెలూయా. తన అన్నలందరూ భయపడిపోతున్నారు. ఏమని, ఈడు నన్ను చంపేస్తాడు. ఎందుకు, ఒకప్పుడు మనం అమ్మేశాం, ఒకప్పుడు బాధ పెట్టాం, ఒకప్పుడు ఏడిపించాం, ఒకప్పుడు మన బానిసత్వానికి అమ్మేశాం. ఈ రోజు ఎవరికి దొరికిపోయాం, ఈడు రాజీకి వచ్చున్నాడు, మనమేమో తినలేక ఈడి దగ్గర తిండి కింద దగ్గరికి వచ్చాం. ఈడు ఇప్పుడు ఏదో నాటకాలు ఆడుతున్నాడు, మనల్ని ఈజీగా చంపేస్తాడని భయపడిపోతుంటే ఇప్పుడు యోసేపు అంటున్నాడు, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మ వేసినందుకు దుఃఖపడకుడి. ఏంటట, మీరు నన్ను అమ్మ వేసినందుకు మీరు దుఃఖపడకుడి. తర్వాత ఏమన్నాడు, మీకు సంతాపము పుట్టింపని. అంటే ఏమన్నాడంటే, బాధపడకండి, దుఃఖపడకండి అని ఓదార్తున్నాడు. ఎవరిని, యోసేపు తన సహోదరుని ఓదార్తున్నాడు. నిజానికి ఎవరు ఓదార్చాలి, ఎవరు అమ్మివేయబడ్డారు, ఎవరు దెబ్బలు తిన్నారు, ఎవరు బానిసత్వానికి అమ్మివేయబడ్డారు, ఎవరు నిందలు పడ్డారు, ఎవరు అవమానాలు పడ్డారు, ఎవరు కష్టాలు పడ్డారు, యోసేపు పడ్డాడు. నిజానికి ఆ తమ్ముళ్ళ దగ్గరికి వచ్చి, ఒరే నేను ఇలా చేసావు, ఇలా చేద్దావు, నువ్వేం బాధపడకు, నువ్వు కష్టపడు, నువ్వు ఇలా చేయి, ఇలా అయ్యావు, ఇది మిమ్మల్ని ఎలా బాధ పెట్టావు అని చెప్పి అన్నలు వచ్చి యోసేపుని క్షమాపణ అడగాల. కానీ ఇక్కడ ఎవరు ధైర్యపడుతున్నాడు, యోసేపు వచ్చి తన అన్నలను ధైర్యపడుతున్నాడు. బాధపడకండి, భయపడకండి, కానీ కనీసం మీకు సంతాపము రానివ్వకండి అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్త గమనించండి, యోసేపు అంటే దేవుడితో సమానం. హల్లెలూయా. దేవునికి సాదృశ్యం, సమానం కాదు, దేవునికి సాదృశ్యం. దేవుడు కూడా మనం ఈ ఆత్మీయ జీవితంలో మన పరిస్థితి ఎలా ఉంది, మనం కరెక్ట్గా ఉన్నామా లేదా,
లేదా ఎక్కడెక్కడైనా తేడా వస్తుందా, వీడు పూర్తిగా మారాడా అని చెప్పి మనకు అవకాశం ఇచ్చిన తర్వాత, మనల్ని ఆశీర్వదించిన తర్వాత, మనం ఓకే పర్వాలేదు అనుకున్న తర్వాత ఏం చేస్తాడంటే చిన్న అవమానం, చిన్న నింద ఎవరో పెట్టరు. యోసేపే గిన్నె పెట్టాడు. ఎవరి సంచిలో? మన సంచిలో. దేవుడే మనల్ని నిందలకి, అవమానాలకి ఏం చేస్తాడు? అప్పగిస్తాడు. దేవుడే మనల్ని అప్పగిస్తాడు. దావీదు అంటాడు, షిమి వచ్చి తిట్టేస్తుంటాడు, దుమ్ము ఎత్తి పోసేస్తుంటాడు. దుమ్మి ఎత్తి మొక్క మీద పోసేసి, దుర్మార్గుడా నువ్వు అలా చేసావు, ఇలా చేసేసావు, మా సౌలు గారిని చెప్పేసావు, ఆ రాజ్యాన్ని లాగేసుకున్నావు, ఇంత దారుణంగా చేసావు, ఇంత దుర్మార్గంగా చేసావు అని చెప్పి షిమి ఏం చేస్తాడంటే దావీదుని దుమ్మెత్తి పోసేస్తుంటాడు. వెనకతల దావీదుకు పొలమని సైన్యం ఉంటుంది. వెంటనే దావీదు సైన్యాధిపతి వెంటనే లేచి ఒక్క దెబ్బకి నరికేస్తానని ఒక్క మాట చెప్పున్నాను, నిన్ను పట్టుకుని ఇంత మాట అంటాడా, ఒక్క దెబ్బగా తలకి చేస్తాను, ఆ తల నరికి నీ పాదాల దగ్గర పెడతాను, ఒక్క మాట చెప్పని చెప్పి రాజుని దావీదుని అడుగుతాడు. దావీదు ఏమంటాడు తెలుసా? యెహోవా ఇతనికి అవకాశం ఇచ్చాడు. యెహోవా సెలవు ఇవ్వకపోతే, యెహోవా అనమని చెప్పకపోతే ఇతడు నన్ను అనలేడు, నన్ను ఆ మాట అనలేడు, నన్ను నిందించలేడు. నిందించలే. యెహోవా ఇచ్చాడు, ఆ యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు. ఇతనికి అవకాశం ఇవ్వకపోతే యెహోవా నన్ను వీడు తిట్టలేడు. వీడు నన్ను తిట్టడం ఏంటి? లేకపోతే ఎక్కడ అంతఃపురంలో ఉండేవాడిని, ఎక్కడ రాజనగరంలో ఉండేవాడిని, ఈ రోజు చెట్లంట, కొట్లంట, కొండలంటే చెప్పులు లేకుండా నేను తిరుగుతున్నాను. ఇలా తిరగడానికి నన్ను దేవుడు తీసుకొచ్చాడు. వీడి చేత అనిపించడానికి నన్ను దేవుడు తీసుకొచ్చాడు. ఇది దేవుడు చేస్తున్నాడు. దేవుడు నన్ను అవమానానికి అప్పగిస్తున్నాడు. దేవుడు నన్ను నిందలకు అప్పగిస్తున్నాడు. దేవుడు నన్ను శ్రమలకు అప్పగిస్తున్నాడు. ఆననే తెట్నే నువ్వేం చేయడానికి వీల్లేదని తన సైన్యాధిపతికి అవకాశం ఇస్తాడు. సైన్యాధిపతి చెప్తాడు, నువ్వేం అనడానికి వీల్లేదు. దేవుడే నన్ను నిందలకి, అవమానాలకి అప్పగించాడు. తెట్నే ఆయన ఏమనడానికి లేదు. ఒక్క మాట వేసారని చెప్పి ఒక్క కనుసెక్క చేత చాలు, చెప్పడం ఒక్క కత్తి తీసి తల నరికేసి కాళ్ళ దగ్గర ఎడతాడు. అలాంటి అధికారం ఉంది. సైన్యం వెనకాతలు ఉంది దావీదుకి. కానీ ఏం చేస్తున్నాడు? దేవుడు అవకాశం ఇవ్వకపోతే ఎవరు మనల్ని అంతే దేవుడే అప్పగిస్తాడు మనల్ని నిందలకి. మనం అనుకుంటాం మనల్ని ఊరికనే నిందించారు, మనల్ని ఊరికనే అన్నారు అనుకుంటే కాదు. దేవుడు మనల్ని నిందలకి, శ్రమలకి మనల్ని అప్పగిస్తాడు. యోసేపే పెట్టాడండి గిన్నె. యోసేపే ఎవరో పెట్టలా. యోసేపే గిన్నె పెట్టి యోసేపు ఏం చేస్తాడు? మరలా నువ్వే దొంగతనం చేసావు. వీళ్ళు అయ్యో ఎంత బాగుంది, శుభ్రంగా సంచుల నిండా భోజనం తెచ్చుకోను, మన సమృద్ధితో బ్రతకచ్చు, మనకి ఏ లోటు లేదు, హ్యాపీగా ఉండొచ్చు అనుకుని ఊరు దాటి లోగా పట్టించుకున్నారేమో. సంతోషించినంత సేపు లేదు. ఇంక వీళ్ళు ఆడటం. మన జీవితంలో కూడా దేవుడు అద్భుత కార్యాలు చేసినంత సేపు ఉండలేదు, తిరిగి దెబ్బలు తిన్నాం. మనం అనుకుంటున్నాం ఈ జీవితం ఎప్పుడు ఇంతే ఎలా జీవితం, ఇలాగే సరిపోయింది, ఎప్పుడు చూసినా ఇంక ఇదే జీవితం, ఎప్పుడు చూసినా ఇదే బాధలు, ఇయే కష్టాలు, ఇయే ఏడుపులు, ఇంక ఇలాగే ఉండిపోయింది. ఏదో లెగుతాం అనుకుంటున్నాం పడిపోతున్నాం, ఇయే బాధలు అయిపోయినాయి, ఎప్పుడు చూసినా మన జీవితం అంతా అని మనం అనుకుంటున్నాం. కానీ మీరు గమనించండి, కాదు దేవుడు ఏం చేస్తాడంటే తానే మనలను నిందలకి, అవమానాలకి ఏం చేస్తున్నాడో అప్పచెప్తున్నాడు. దేనికో తెలుసా? తనతో ఉండడానికి. హల్లెలూయా. యోసేపుతో ఉండడానికి. హల్లెలూయా. యోసేపుతో ఉంటే నువ్వు అత్తమానికి తిండి గింజల కోసం రావాల్సిన పని లేదు. ఇంకా ఎందుకు? యోసేపు దగ్గర బోర్డు వస్తుంది. ఎవరి తాలూకా అంటే నేను రాజుగారి తాలూకా, నేను యోసేపు గారి తాలూకా అంటే రెండయ్య కూర్చోండి అని వెంటనే నీకు కూర్చో చెప్తాడు. అంతే కదా. ఇప్పుడు ఎవరి తాలూకా అంటే ఇప్పుడు నేను నారా చంద్రబాబు నాయుడు తాలూకా అని చెప్తే నేను ఏం చేస్తారో, వాళ్ళ తమ్ముడినండి, వాళ్ళ అన్నగారినండి ఏం చేస్తారో వెంటనే కూర్చి చెప్తారు. నువ్వు కూల్ డ్రింక్ తాగితే దాని డబ్బులు కూడా తీసుకొని కింద కొట్టుకెళ్తాను. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారి, సీఎం గారి తమ్ముడు, అన్నగారు అంటారు లేదా?
అలాగా అలాంటి అధికారం నువ్వేదో తిండి గింజల కోసం వచ్చేసి వెళ్ళిపోయే విషయం కాదు. మళ్ళీ అలో అంత దూరం వెళ్ళి అక్కడ వండి పెట్టుకుని అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి తిండి బాధలు లేవు. ఈసారి ఎవరితో భోజనం? యోసేపుతో భోజనం. ఎవరితో సహవాసం? యోసేపుతో సహవాసం. ఎవరితో ఉండడం? యోసేపు ఇతరుడు. ఒక రాష్ట్రం రాసిచ్చేసాడు యోసేపు తన ప్రజలకి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించండి, మనం అనుకుంటున్నాం ఈ శ్రమల్లో, ఈ బాధల్లో, ఈ నిందల్లో మన దెబ్బ తగులుతుంది అనుకుంటాం. కానీ దేవుడు మనల్ని శ్రమలకే అప్పగిస్తున్నాడు, మన నిందలకే. మనం బాగానే ఉన్నాం అనుకునేలోగా, సంతోషించేలోగా, నగరు దాటి బయటికి ఎంతో దూరం వెళ్ళకుండానే ఆ సంతోషం ఏమవుతుంది? ఆవిరైపోతుంది. కానీ ఇక్కడ నీకు కలిగిన ఈ చిన్నపాటి బాధ, ఇక్కడ కలిగిన ఈ చిన్నపాటి కష్టం రేపొద్దున సమృద్ధి అనే జీవితానికి పునాది అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. నిజానికి యోసేపు ఇక్కడ ఏమంటాడు? యోసేపు అంటాడు, మీరు భయపడకండి, మీరు బాధపడకండి, మీరు అమ్మేశారని మీరు అనుకుంటున్నారు, మీరు అమ్మేశారని చెప్పి మీరు భయపడకండి, ఆ విషయంలో సంతాపపడకండి అంటాడు. అమ్మేసిన వాళ్ళు ఎలా ఉండాలి? యాక్చువల్గాని అమ్మేసినోడు ఎలా ఉండాలి? యోసేపు అంటున్నాడు, మీరు అమ్మేశారని చెప్పి బాధపడకండి, మీరు అమ్మేశారని చెప్తున్నాను, మీరు టెన్షన్ పెట్టుకోకండి, నేను ఏమీ చేయను. ఇస్కరియోతు యోధ 30 నాణ్యాల కోసం యేసు ప్రభువుని ఏం చేశాడండి? అమ్మేసుకున్నాడు. 30 నాణ్యాల కోసం యేసు ప్రభువుని అమ్మేసుకున్నాడు. ఎవరిని అమ్మేసుకున్నాడు? దేవుణ్ణి అమ్మేసుకున్నాడు. దేని కోసం అమ్మేసుకున్నాడు? 30 వెండి నాణ్యాల కోసం అమ్మేసుకున్నాడు. మనం ఎవరిని అమ్మేస్తున్నాం? మన అవసరం కోసం, మన ఆశల కోసం దేవుణ్ణి అమ్మేస్తున్నాం మనం, కాదా? యోసేపుని అమ్మేసుకున్నారు. దేనికోసం? నాణ్యాల కోసం, వెండి కోసం ఐగుప్తుకి అమ్మేసుకున్నారు యోసేపుని. ఒరే, నాకు దేవుడు ఇలా కలిసాడు, దేవుడు నన్ను ఇలా చేస్తానన్నాడు ఒక్క మాట చెప్తులకి వెంటనే పగ పెట్టేసి గోతులు తోసేశారు. ఇక్కడ చంపేద్దాం అనుకుంటే కాదు, ఐగుప్తుకి అమ్మేస్తే వీడి జీవితాంతకాలం కష్టపడతానే ఉంటాడు, జీవితాంతకాలం బానిసత్వంలో ఉంటాడు అని చెప్పి యోసేపును వెండి కోసం అమ్మేశారు. యేసు ప్రభువుని కూడా ఈ వెండి కోసమే అమ్మేశారు. తనతో తిరిగాడు 33.5 సంవత్సరాలు. యేసు ప్రభువుతో తిన్నాడు, యేసు ప్రభువుతో ఉన్నాడు, యేసు ప్రభువుతో ఎంతో అద్భుత కార్యాలు చూశాడు. కానీ ఏంటంటే 30 వెండి నాణ్యాల కోసం ఏం చేశాడు? అమ్మేసుకున్నాడు. ఈరోజు మనము కూడా ఏం చేస్తున్నాం? మనం దేవుణ్ణి నమ్ముకుంటున్నామా, అమ్ముకుంటున్నావా? నమ్మిన వారు అయితే ఆయనకి నమ్మకంగా ఉంటాం, జీవిస్తాం. కానీ ఏంటంటే మనం ఎవరి కోసం అమ్మేసుకుంటాం తెలుసా? దేవుణ్ణి చుట్టాల కోసం అమ్మేసుకుంటాం, బంధువుల కోసం అమ్మేసుకుంటాం, డబ్బు కోసం అమ్మేసుకుంటాం. అంటే ఆయనకి ఇచ్చిన విలువ, ఆయన ఈ డబ్బుకి ఇచ్చిన విలువ, ఈ అవసరాలకి ఇచ్చిన విలువ, బంధువులకి ఇచ్చిన విలువ దేవునికి ఇస్తున్నాం లేదు. మనం నమ్ముకున్నాం అనుకుంటున్నాం కానీ దేవుణ్ణి ఈజీగా, ఎందుకంటే యేసు ప్రభువు వారి కన్నా 30 వెండి నాణాలు ఎక్కువ అనిపించింది దానికి, అంతేనా? యేసు ప్రభువు వారి కన్నా 30 వెండి నాణాలు ఇంత మూట ఎక్కువ అనిపించింది, ఈ మాత్రం మూట ఎక్కువ అనిపించేసింది దానికి. దేవుణ్ణి నేను అమ్మేసుకుంటున్నాను అన్న విషయం మర్చిపోతున్నాడు. 30 వెండి నాణాలు ఏం చేశాడు? ఉంచుకున్నాడా? ఉన్నాయా? ఏమైనా? కానీ దేవుడి ప్రేమ చూడండి, ఆ దేవుని ప్రేమ యోసేపులో కనబడుతుంది. మీరు అమ్మి వేశారని చెప్పి మీరు దుఃఖపడకండి, మీరు బాధపడకండి. మీరు అమ్మేశారనుకుంటున్నారు, మీరు అమ్మేశారని దుఃఖపడకండి, మీరు బాధపడకండి. మీకు ప్రాణ రక్షణ కొరకే ఏంటట? ఈ ప్రాణ రక్షణ కోసమే ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు. హల్లెలూయా. యేసు ప్రభువును కూడా మన ఆత్మల రక్షణ కోసం ముందుగానే ఏం చేశాడు? తండ్రి పంపించాడు యేసు ప్రభువు. ఎప్పుడైతే యేసు ప్రభువు వచ్చారో తన రక్షణ కార్యము జరిగించిన తర్వాత తిరిగి ఆరోహణ
దేవుడు అంటున్నాడు, మీరు నన్ను అమ్మేశారు, 30 వెండి నాణాల కోసం నన్ను అమ్మేశారని మీరు అనుకుంటున్నారేమో. బాధపడకండి. 30 వెండి నాణాల కోసమో, మన అవసరాల కోసం, మన చుట్టాల కోసం, మన బంధువుల కోసమో, మన డబ్బు కోసం, మన వ్యాపారం కోసం మీరు అమ్మేశారని మీరు అనుకుంటున్నారేమో. బాధపడకండి, మీరు చింతించకండి. కేవలం ఇది రక్షణ కార్యం జరగడం కోసం ముందుగా నన్ను పంపించారని చెప్పి అమ్మేసిన వారిని, ద్రోహం చేసిన వారిని, వెలివేసిన వారిని, చేదరించుకున్న వారిని ఏం చేస్తున్నాడు? వాళ్ళకి ధైర్యం చెప్పడమే కాదు, మొత్తం జీవితాంత కాలము ఇక్కడ జీవితం ముగించిన తర్వాత ఎక్కడ మనకు రక్షణ భాగ్యం ఇచ్చి తనతో పాటు ఉండడానికి స్థలము సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. యోసేపు అదే చేశాడు. తన సహోదరుని క్షమించడమే కాదు, తన వారిని క్షమించడమే కాదు, క్షమించి వారికి ధైర్యం చెప్పి వారికి ఏం చేశాడు? స్థలాన్ని తన దేశంలో తనతో పాటు ఉండడానికి. రేపొద్దున మనకి కూడా దేవుడు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. మనకే మన ఆత్మీయ జీవితాన్ని కూడా మనము తప్పు చేసాము, మనము పాపం చేసాము అని మనం ఎక్కడైతే కృంగిపోతామేమో అని చెప్పి దేవుడు, మీరు కృంగిపోకండి, మీరు బాధపడకండి, కేవలం ఇది రక్షణ కార్యము జరగడానికి అని చెప్పి ఏం చేస్తున్నాడు? తప్పు చేసిన మనల్ని తిరిగి ఆయన మనల్ని ఓదార్స్తున్నాడు. ఆయన మనల్ని ఓదార్చి మనకు ధైర్యం చెప్పి, మీకు రక్షణ ఇస్తాను, మీకు పరలోకం ఇస్తాను, మీకు స్వాస్థ్యాలు ఇస్తాను, మీకోసం పరలోక రాజ్యంలో గృహాలు నిర్మిస్తున్నాను, మిమ్మల్ని అక్కడికి ఒక రోజు తీసుకెళ్తానని చెప్పి దేవుడు బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమ చూడండి. మనం ఆయన అమ్మేసిన నాణ్యాల కోసం, బంగారం కోసం మనం అమ్మేసిన తిరిగి ఏం చేస్తున్నాడు? ఆయన మనల్ని ధైర్యపరుస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే యోసేపు యేసు ప్రభువారికి సాదృశ్యం. ఖచ్చితంగా యోసేపు యేసు ప్రభువారికి. ఎందుకంటే యోసేపు అమ్మివేయబడ్డాడు, యేసయ్య అమ్మివేయబడ్డాడు. యోసేపు ఎలాంటి క్షమాగుణం ఉందో యేసు ప్రభువారికి అలాంటి క్షమాగుణం ఉంది. యోసేపు ఎలాగ తన వారిని తీసుకొచ్చి తన క్షమించి సమృద్ధినిచ్చి తన దేశంలోని తన ప్రజలకి ఎలా నిలబెట్టాడో యేసు ప్రభువారు కూడా మనల్ని క్షమించి మనకి రక్షణ ఇచ్చి మనకు పరలోక రాజ్యంలో స్థానం సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ గల దేవుడు నిజంగా. మనము పాపాత్ములైనా, మనము నిలబడలేని వారమైనా, మనము ఆత్మీయ జీవితంలో పడిపోతున్నా, తొట్టిల్లిపోతున్నా, ప్రతి క్షణం దేవుణ్ణి నిందిస్తున్నా, దేవుణ్ణి బాధ పెడుతున్నా, ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? తల్లి తన బిడ్డల్ని ఎలా ప్రేమిస్తుందో, తల్లి తన బిడ్డల పాపాన్ని ఎలా క్షమిస్తుందో అలా మనల్ని క్షమిస్తున్నాడు. మనల్ని దేవుడు పాపాలు క్షమించాడంటే కొత్త పాపాలు చేయడానికి పర్మిషన్ కాదు అది. ఇప్పుడు పాత అప్పు తీర్చాడంటే కొత్త అప్పు చేయడానికి పర్మిషన్ అని అర్థం కాదు కదా. పాత అప్పు తీర్చాడంటే కొత్త అప్పు చేయడానికి పర్మిషన్ కాదు. ఇంకో అప్పు చేయకరా అబ్బాయి, ఈ అప్పు తీర్చేసాను, జాగ్రత్తగా ఉండి ఈసారి అని దాని అర్థం. అంటే ఇప్పుడు మన పాత పాపాలన్నీ క్షమించాడంటే కొత్త పాపాలు చేయడానికి పర్మిషన్ కాదు. నీ పాత పాపాలన్నీ నిమిత్తము పాపం వలన వచ్చే జీతం ఏంటది? మరణము. ఆ మరణాన్ని తప్పించి నిన్ను పాపం నుంచి క్షమించి నీకు ఏం ఇస్తున్నాడు? పరిశుద్ధతను ఇస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? మరలా ఆ పరిశుద్ధతను పక్కనెట్టి మరలా పాపంలో పడిపోతానంటే దాని అర్థం ఏంటి? పాపాన్ని క్షమించడం అంటే తిరిగి పాపం చేయడానికి పర్మిషన్ కాదు. అర్థం చేసుకోండి. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? నిజంగానే దేవుని ప్రేమ ఎలా ఉంటుందో. ఒక కుమారుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఒక కుమారుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ కొడుకు తనతో సహవాసం చేస్తున్నాడు. తనకి తల్లి తప్ప ఇంకెవరు లేదు. అలా చేసినప్పుడు ఈ అమ్మాయి ఒకరోజు ఒకటి అడిగిందట. ఏమడిగిందంటే, నీ తల్లి గుండె కావాలి నాకు అన్నది. ఏం కావాలట? తల్లి గుండె కావాలన్నట. ఈ తల్లి గుండె ఎప్పుడైతే కావాలన్నదో ఈవిడ ఎందుకు అడిగింది? రేపొద్దున అత్తగారు సతాయింపు ఉండదు నాకు, ఎందుకు వచ్చిన అలా బాధ, సింపుల్గా హ్యాపీగా ఉంటాయి ఈవిడతోటి అని చెప్పి తల్లి గుండె అడిగితే ఈడేం చేశాడంటే కంగారు వెళ్ళి, అమ్మ నేను ఏది అడిగిన నేను ఇస్తా కదా, నా ప్రియురాలు నీ గుండె అడుగుతుంది, నాకు ఇస్తావా అని అడిగింది. ఎప్పుడైతే అలా అడిగాడో
తల్లి ఏం చేసిందంటే తన కోసి, తన హృదయం, తన శరీరాన్ని కోసి గుండెని కోసి చేతిలో పెట్టి వెంటనే ఈ గుండెకి పట్టుకొని పరిగెట్టుకుంటూ తన ప్రియురాల దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. అలా ప్రియురాల దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తుంటే అబ్బని రాయి తల్లి పడిపోయాడు. తల్లి గుండె అంత దూరం పడిపోయింది. తల్లి గుండె అంత దూరం పడిపోతే అమ్మా అనుకొని ఏడుస్తుంటే వెంటనే తల్లి గుండె అంటుందట, ఏ నాన్న దెబ్బ తగిలిందా, చూసుకోవాలి కదరా. అలా హల్లెలూయా. తల్లి ప్రేమ ఒకసారి అర్థం చేసుకోండి. కోసింది తన గుండె, తననే చంపేశాడు, తన గుండె పట్టుకెళ్తున్నాడు. కానీ ఎప్పుడైతే కుమారుడికి దెబ్బ తగిలిందే చూసుకోవాలి కదా నాన్న అని చెప్పి తన కోసిన గుండె బాధపడుతుంది. దేవుడు కూడా అంతే. మనం ఎంత బాధపడినా, ఎంత బాధ పెట్టినా, ఎంత కష్టపెట్టినా, ఎంత ఏడిపించినా, ఎన్నిసార్లు ఆయన అమ్మిసినా, ఎన్నిసార్లు ఆయనకి దుఃఖం కలిగించిన పదే మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన తలంపుల ద్వారా, మన చూపుల ద్వారా, మన పరిస్థితుల ద్వారా దేవుడికి అవమానం చేస్తున్నా, దేవుడిని బాధపడుతున్నా, దేవుడిని కష్టపడుతున్నా, తిరిగి మనల్ని ప్రేమిస్తూ, మనల్ని సరిచేస్తూ, మనకు అవకాశం ఇస్తూ మనం పడిపోతుంది సార్, చూసుకోవాలి కదా నాన్న. అది దేవుడి ప్రేమ. హల్లెలూయా. ఇంత గొప్ప ప్రేమని మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యం చేస్తాం. ఇంత గొప్ప ప్రేమను నిర్లక్ష్యం చేసి మనం ఏం చేస్తాం, దేవుడికి దూరం అయిపోతాం. కేవలం దేవుని వాడుకుంటున్నాం. కేవలం దేవుని వాడుకుంటాం. అలా వాడుకుంటే ఏం దొరకదండి. ఆ మాత్రం రోగం తీసుకుని మనం బయలుదేరమే, ఆ మాత్రం ధాన్యం గింజలు తీసుకుని ఆ మూట వచ్చుకుని వెళ్ళిపోవడమే, నీకు అక్కడతోనే ప్రాప్తం లేదు. నేను శ్రమలకు ఉంటాను, నిందలకు ఉంటాను, బాధలకు తట్టుకుంటాను, దేవుడి దగ్గర నమ్మకంగా ఉంటాను, నేను ఒక ఆత్మల కోసం నేను పోట పడతాను, ఆత్మల భారం కలిగి, నశించిపోయే ఆత్మల భారం కలిగి వారి కోసం నేను ప్రయాసపడతాను, పోట పడతాను, వాడు నశించిపోవడం నాకు ఇష్టం లేదని చెప్పి యోధ ఎప్పుడైతే నువ్వు ప్రయాస పడతామో, దేవుని కార్యం ఎప్పుడైతే చేయడానికి ముందుకు వస్తామో, దేవుడు ఖచ్చితంగా తనతో పాటు తన రాజ్యంలో మనకి స్థానం ఇస్తాడు. దేవుడి చిన్న వాక్యం మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థించండి.